అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలీదురా. మరి ఓ ఎతికేస్తున్నావు ఎందుకురా? ఫోన్ చేయి, అమ్మాయికి ఫోన్ చేయి. హలో చెప్పరా, కలిసావా అమ్మాయిని? అమ్మా, ఇప్పుడే కాఫీ షాప్కి వచ్చానమ్మా. అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి ఎప్పుడో వచ్చిందంట్రా. అక్కడ కార్నర్ సీట్ లో కూర్చుంటానని చెప్పింది. అవునా? అదిగో ఆ అమ్మాయేరా. ఏ బాగుందిరా, నా మాటిని పెళ్లి చేసుకోరా. చూడ్డానికి చాలా పద్ధతిగా అందంగా ఉందిరా. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా? నీకు తెలుసు కదా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని. నీ బొందరా, నీ బొంద. ఒకసారి ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా ఉందో. ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరుకుతుందో లేదో. ప్లీజ్ రా, ఒప్పుకోరా. అది కాదురా మావా, నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. మావా, ఫిక్స్ అయిపోయాను రా. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని డిసైడ్ అయిపోయా. నువ్వు ఆ అమ్మాయిని ఎప్పుడు కలవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? నా మాట వినరా? పోరా. ఏంటే, ముందే చూసుకోవాలి కదా. నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా కలగంటానా? ఇప్పుడు ఎలానే, ఏం చేద్దాం? ఎవర్రా? అదేరా నా ఇన్స్టాగ్రామ్ లో ఎవరు? ఇన్స్టాగ్రామ్ లో ఎవరా? అవునరా. ఎక్కడరా? అదిగోరా. నిజంగా తనే అంటవా? నీ పిచ్చి కాకపోతే. రే, నీ టైం ఎంత బాగుందిరా. సుడిగాడిరా నువ్వు. వెళ్ళి ఏదోటి మాట్లాడిపోరా. మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం రాదురా. వెళ్ళు మామా, వెళ్ళు వెళ్ళు మామా. సరే వెళ్దాం పద. ఏ, వాడెవడో నిన్నే చూస్తున్నాడు. చూసానులే, నువ్వు సైలెంట్ గుండు. హాయ్, మీరు లావణ్య గారు కదూ? ఇన్స్టాగ్రామ్ లో నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటా. ఓ, థ్యాంక్ యూ అండి. కలికాలం రా బాబు. నిజంగా నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. 1 year నుండి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఇదిగో చూడండి. ఓ, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మనకు థ్యాంక్స్ ఎందుకండి? మీరు చాలా అందంగా ఉంటారండి. మీ ముందు సినిమా హీరోయిన్స్ కూడా సరిపోరు తెలుసా? ఆహా, నా మాట విని మీరు సినిమాలో ట్రై చేయండి, పెద్ద హీరోని అయిపోతారు. అబ్బో, పెద్ద పెద్ద హీరోలే నా సినిమాలో చెయ్యి, నా సినిమాలో చెయ్యి అని ఓ కొట్టేసుకుంటారండి. హే, నువ్వు నీ పులిహోర కలపడం తగలయ్యా. చాలే సిగ్గుపడింది. పదవే, అసలే బైక్ ఆగిపోయి మనం ఏడుస్తుంటే మధ్యలో వీళ్ళ గోలేంటి? ఆగండి. అవును, మీ బైక్ ఏమైంది? ఎందుకు ఆగిపోయింది? తెలీదండి. సరే సరే ఉండండి, నేను చెక్ చేసి చెప్తాను. ఇడో పెద్ద మెకానిక్ మరి. స్టార్ట్ అయింది. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. పదవే. ఆగండి ఒక్క నిమిషం. ఏం లేదు, ఒక కాఫీ దాకా వెళ్ళొచ్చు కదా. మాకు చాలా ఇంపార్టెంట్ పనుంది, మేం వెళ్ళాలి.
నువ్వు పదవే. అయ్యో ఆగండి, మీకు ఇంత హెల్ప్ చేశాడు కదా మా ఓడు, ఏం అడిగాడు? ఒక్క కాఫీయే కదా, వచ్చి తాగొచ్చు కదా. అయితే ఇలా రోడ్డు మీద ఎవడడిగితే వాడితో వెళ్ళి కాఫీ తాగుతారా? మాకు చాలా పనులున్నాయి, మాకు కుదరదు. అది కాదే, ఒక్క కాఫీయే కదా అడిగాడు. ఆ, పోదామే. ఉసే మరి మాకు కాఫీ ఓకే అండి. థ్యాంక్స్ అండి. ఆ. ఎక్కడికి వెళ్దాం? కొంచెం ముందుకెళ్తే ఒక కాఫీ షాప్ ఉంది, అటు వెళ్దాం. అక్కడ వద్దండి, ఇక్కడికి వెళ్దాం. అక్కడే బాగుంటుందండి, మేము ఎప్పుడూ కూడా అక్కడికే వెళ్తూ ఉంటాం. అక్కడికే వెళ్దామండి. తను కూడా అటే వెళ్దాం అంటుంది ఏంట్రా? టైం బాగోకపోతే దరిద్రం కూడా నెత్తి నెక్కి డాన్స్ చేస్తుంది. ఏంటే గురుడికి పడిపోయావా? నువ్వు నోరు మూసుకో. సరే గాని నీ బండి తీసుకురాపో, వెళ్దాం పద. ఓకే. ఆ పెళ్లి చూపుల అమ్మాయి నిన్ను చూసి గుర్తుపడితే? నాకు ఆ టెన్షన్ ఉందిరా. అమ్మాయి ఇక్కడ లేదురా. హే కూర్చోకు, వెళ్ళి మనకేదైనా ఆర్డర్ చెప్పు. సరే. నేను కూడా వస్తా. ఈడెందుకు తోకలాగా? అంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? బయలు, నా పేరు లోకేష్. చెయ్యిటి. లోకేషా? అవునండి. అక్కడి నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. దేని గురించి? మీరు టెడ్డీ బేర్ లాగా చాలా క్యూట్ గా ఉంటారండి. మీరిలా బయట ఎక్కువ తిరక్కండి. ఎందుకండి? ఇంత విలువైన ఎర్రచందనం బయట తిరిగితే ఎలా చెప్పండి? మీరు అలా చూడకండి. ఎందుకో మీ కళ్ళు ఆ ఎక్స్ప్రెషన్తో చంపేస్తున్నారు తెలుసా? అబ్బో. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా మీరొక్కరే నా కళ్ళకి ఎందుకు అందంగా కనబడుతున్నారు? కళ్ళకళ్ళకొచ్చిందేమో, వెళ్ళి డాక్టర్ దగ్గర చూయించుకో. లావణ్య గారు, 1 year నుండి నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాను. నిన్నెప్పుడు కలుస్తానా, నీతో ఈ విషయం ఎప్పుడు చెప్తానా అని ఎంతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. దేంట్లో వచ్చింది అవకాశం? నువ్వు ఉండవమ్మా, నీకెవరు చెప్పాడు? ప్రతిదానికి పానకంలో పొడకలాగా నేను ఒక దాన్ని ఉన్నానంటూ ముందుకు వస్తావు. నీ పిల్ల. ఏంటి వీడి కన్ను నా మీద పడిందా ఏంటి? రే, ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పమ్మా. ఇది తాగుతా. రే, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఈ టైంకి మనం వైన్స్లో ఉండాలి కదా. రా. వీడేంట్రా బాబు ఈ టైంలో వచ్చాడు? ఈ అమ్మ ఈడేం కొంప ఉంచేస్తాడో ఏంటో. మామ సిగరెట్ కాల్స్తావా? నాకు అలవాట్లేదు.
గంజా అలవాటు పడిన వాళ్ళకి సిగరెట్లు ఏం కాలుతారులే. ఎవడీడు మీకు తెలుసా? ఆ? ఆ, వీడెవడో నాకు తెలీదు. వీడిని నేను ఈరోజే చూడ్డం. ఓ తెల్లారా గంజాయి అమ్ముకున్నప్పుడు పరిచయమైన పరిచయాన్ని ఈ పరిచయాన్ని ఏమైనా పరిచయం చేస్తావు లేరా? లావణ్య గారు, మనం వేరే టేబుల్ దగ్గర కూర్చుందామా? అవునరా, మన ఫ్రెండ్స్ శ్వేత, గీత, రమ్య వీళ్ళంతా ఏం చేస్తున్నారా? అసలు వాళ్ళందరూ ఎవర్రా? నాకేం తెలీదండి. వీడి మాటలు అసలు పట్టించుకోకండి. ఏదో ఒక చీర. నువ్వేగా పర్ఫార్మెన్స్ ఇరగది అన్నావు. అమ్మాయితో మాట్లాడేటప్పుడు మేము నిన్ను ఆపుతుంటే మధ్యలో ఆపకుండా యాక్టింగ్ ఎరగదీయాలి. అరే అది కాదురా, నీకు ఒక విషయం చెప్పాలరా. గీతను మొన్న కలిశానురా, నిన్ను చాలా మిస్ అవుతుందంట. నిన్ను చంపారా? చంపా. ఆ శంకర్ గారిని చంపినట్టే నన్ను కూడా చంపే. ఇంకెంతమందిని చంపుతారా? చూసావమ్మా, ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఎంత దారుణంగా చేస్తున్నాడు. ఊరే, నువ్వెక్కడ దొరికావురా? నీకిచ్చిన 500కి ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నావేంట్రా? 2000 ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. 4 రోజులు మంది చెట్టు. ఏయ్! తీసుకోరా, నీకు దండం పండగ పెడతా, చేసుకో రారా బాబు. ఏయ్, రారా. వీడేంట్రా ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు? బా, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? వాడికి సినిమా షూటింగ్ లేక డబ్బులు లేక ఇబ్బంది పడుతూ కొంచెం పిచ్చోడైపోయాడు. వాడి మాటలే మీరు పట్టించుకోవద్దు. లేదు, నేనేం పట్టించుకోలే, నాకు అర్థమైంది. మెంటల్ గార్డ్లా ఉన్నాడు. కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు కదా. మిమ్మల్ని చూస్తే అలా ఏం లేరు. కొంచెం పద్ధతిగా మంచి వ్యక్తిలా ఉన్నారు. థ్యాంక్స్ అండి, నన్ను బాగా అర్థం చేసుకున్నారు. మా అమ్మ బంగారం లాంటి కోడలు కావాలని అడిగింది. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి, అమ్మా ఇదిగో నీకు కాబోయే కోడలని చూపించాలనుంది. లావణ్య, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. చూసిన వెంటనే లవ్ ఏంటి? మీ ప్రపోజల్ నాకు నచ్చింది, బట్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ప్లీజ్ ఇలాంటి ఆలోచనలన్నీ మర్చిపో.